వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాథోడ్ హనీ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా? చేసుకున్నట్లయితే ఎలా చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే మా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటున్నాం. మా అమ్మ పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళి పూజకు కావాల్సిన వస్తువులన్నీ అంటే పూలు, పండ్లు, అరిటాకులు అవన్నీ తెచ్చింది. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడి గదంతా శుభ్రం చేసి ఫొటోస్ కూడా క్లీన్ చేసి వాటిని మంచిగా సర్దేసింది. మనం ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు గణపతిని పూజించాలంటారు కదా. వరలక్ష్మి వ్రతంలో కూడా ఇలానే చేయాలి. ముందు గణపతిని పూజించిన తర్వాతనే లక్ష్మీదేవిని పూజించాలి. మా మమ్మీ అన్ని దేవుళ్ళకి పసుపు కుంకుమతో మంచిగా బొట్టు పెట్టేసింది. ఇప్పుడైతే మా మమ్మీ కలశం రెడీ చేస్తుంది. ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుంది. అందులో కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ ఆ బియ్యంలో పెట్టింది. దాని తర్వాత ఒక కలశం తీసుకొని దానికి పసుపు కుంకుమ మొత్తం రాసింది. దాని తర్వాత కుంకుమ తీసుకొని దానికి 5 బొట్లు పెట్టింది. ఎవరు యూస్ చేయని వాటర్ ఏమో ఆ కలశంలో పెట్టింది. ఆ వాటర్లో పసుపు కుంకుమ వేసింది. దాని తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి మంచిగా పసుపు రాయాలి. ఆ కొబ్బరికాయని తీసుకొని ఆ కలశంలో పెట్టింది. తర్వాత కొన్ని మామిడాకులు తీసుకొని ఆ కలశం చుట్టూ అలంకరించింది. కొన్ని తమలపాకులు తీసుకొని కింద ప్లేట్ చుట్టూ అలంకరించింది. దాని మీద పువ్వులు కూడా పెట్టింది. కొంతమంది వాయనం అది ఇస్తారు, కానీ మేము ఇలా సింపుల్గా చేసుకుంటున్నాము. ఆ కొబ్బరికాయ చుట్టూ పూలమాల కూడా వేసింది. దేవుడు ప్రసాదం చేసేటప్పుడు టేస్ట్ చూడకుండా చేయాలంటారు కదా. మేమైతే ప్రసాదం కింద ఈరోజు పరమాన్నం ఇంకా పులిహోర చేశాము. పరమాన్నం, పులిహోర 2 కూడా చాలా బాగా వచ్చాయి. ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. వరలక్ష్మి వ్రతం రోజే ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని రీజన్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాం. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈ శుక్రవారమే చేసుకున్నారా, లేకపోతే ముందే చేసుకున్నారా? అంటే కొంతమంది ముందు చేసుకుంటారు, తర్వాత వచ్చే శుక్రవారం అయినా చేసుకుంటారు కదా. మీరు ఎప్పుడు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంతమంది అమ్మవారి రూపు కూడా తీసుకొని చేస్తారండి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉండాలంటారు కదా. ఈరోజు మా మమ్మీ ఉపవాసం ఉందండి. నేను ఉండాలనుకున్నా కానీ హనీ ఉంది కాబట్టి నేను ఉపవాసం లేను. మా హనీ అయితే మంచిగా నిద్రపోతుందండి. తనని రెడీ చేసి మంచిగా నిద్ర పెట్టేశాము. మేము ఇప్పటి నుంచి హనీవి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే మేము హనీవి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము. హనీ గురించి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఆ వీడియోస్ చేస్తాము. ఇక్కడైతే మా మమ్మీ దీపం పెట్టి పూలతో దేవుణ్ణి అలంకరిస్తుందండి. వీడియో అయితే మేము కొంచెం స్పీడ్గానే పెట్టామండి, ఎందుకంటే మీకు చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా. ఇక్కడైతే మా మమ్మీ కొన్ని ఫ్రూట్స్ తెచ్చిందండి. అవి యాపిల్, ఆరెంజ్, ప్రొమోగనేట్. అవి దేవుడి దగ్గర ఇలా పెడుతుంది. ఇక్కడ మా మమ్మీ అగరబత్తి వెలిగించి పెడుతుంది. తర్వాత మా మమ్మీ దేవుడి దగ్గర ప్రసాదాలు పెడుతుంది. మీరు మీ ఇంట్లో ఎన్ని రకాల ప్రసాదాలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే పులిహోర ఇంకా పరమాన్నం చేశాము. ఇంకా శనగల ప్రసాదం కూడా చేశామండి. అది వీడియో క్లిప్లో మిస్ అయింది. తర్వాత మా మమ్మీ ఒక కొబ్బరికాయ తీసుకొని దేవుడి ముందు కొబ్బరికాయని కొట్టింది. ఇలా మా వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ అయిందండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ ఆల్.